హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు వెజిటబుల్ మటన్ చేస్తున్నాను. మటన్ చూసారు కదా. మటన్ అంటే ఇది మటనే కాదు, ఇదిలో గ్రీన్ కలర్ ఇది కూడా వెజిటబుల్ సింబల్ ఉంది. ఇది అసలు మటనే కాదు. ఇది ఒకసారి మనం ట్రై చేద్దామని నేను కూడా పట్టుకొని వచ్చానండి. ఇది సండే ఒక్కొక్కసారి ఏవో పూజ ఇలాంటి ఉన్నప్పుడు పిల్లలు బాగా చికెన్ చేయలేదని ఫీల్ అవుతారు కాబట్టి ఒకసారి ఇది ట్రై చేద్దాం అనుకొని నేను సూపర్ మార్కెట్లోని తెచ్చాను. ఇది ప్యూర్ అయితే వెజిటేబులే, ఎందుకంటే ఇందులోని నేను చదివాను కూడా. ఈ మ్యాటర్ ఏం లేదు ఇందులో, ఖాళీ సోయా ఉన్నది అండ్ శనగలు ఉంటాయి కదా, కాబులి చనా, ఇవే ఉన్నాయండి ఇందులో. గార్లిక్ పేస్ట్ ఇవే ఉన్నాయి. ఇది ఇలాగే కారం అన్నీ కలిపేసి ఇచ్చాడు. బట్ నేను ఇది కాకుండా నేను ఇంకా కొంచెం మన ఇంట్లో మనం మటన్ ఎలా చేస్తామో అదే ప్రాసెస్లో చేసుకోవాలని అక్కడ రాసి ఉంది కాబట్టి నేను అదే రకంగా మళ్ళీ మటన్ ఎలా చేస్తామో అదే ప్రాసెస్లో ఉల్లిపాయలన్నీ ఎలా కట్ చేసుకోవాలో చేశాను. ముందుకుండా ఇది తీసాను. దీనికి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదు, అలాగే బయట నార్మల్గా పెట్టేసే ఉన్న ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఓపెన్ చేస్తే మాత్రం అది మనం అప్పటిదప్పుడు యూజ్ చేసేయాలి. ముందుకుండా నేను బాండీ పెట్టుకున్నానండి. అది వేడయ్యింది. వేడైనాక కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, కొంచెం వేసాను. చూసారు కదా, ఒక 2 స్పూన్స్ వేసాను. ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేగాలని కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను. వేగంగా కుక్ అయిపోతుంది కాబట్టి ఇది బాగా ఫ్రై చేసుకునేవాలి. కొంచెం మూత పెట్టుకుంటే వేగంగా కుక్ అవుతుంది. చూసారు కదా, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయి. బాగా కుక్ అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవుతుంది అది. ఆ తర్వాత ఒక హాఫ్ టమాటా వేసాను. ఫుల్ టమాటా వేయలేదు, మళ్ళీ ఇది పుల్లగా అయిపోతుంది కూర, మరి అందుకు. ఆ తర్వాత ఒక 1 స్పూన్ 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. కొంచెమే వేసుకున్నాను. అండ్ తర్వాత ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను. మటన్ టేస్ట్ వస్తుంది కదా అని మనం మటన్ ప్రాసెస్ ఎలా చేస్తాం అలా వేసాను. తర్వాత ఈ వెజిటబుల్ మటన్ని అందులో వేస్తున్నాము. క్యూబ్స్లా కట్ చేసాము. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఎక్కువగా మనకి ప్రోటీన్ ఉంటుందండి, అందుకు అది హెల్త్కి చాలా మంచిది. ఇందులో కాబులి చనా పేస్ట్తో చేశాడు అని కూడా అందులో రాసి ఉంది. నేను దాన్ని కూడా పంపిస్తాను మీకు. ఆ తర్వాత ఇది బాగా ఫ్రై అవుతుంది కదండి, చక్కగా చూడండి.